అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు. శివను శిరస్సు పైన కాసిన్ని నీళ్లు చల్లి కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికే సంతోషిస్తాడు. స్వామి అభిషేక ప్రియుడు. వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ ఫలితాలను కలుగజేస్తుంది అని శాస్త్రవచనం. శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. పెరుగుతో అభిషేకం చేస్తే కీర్తి ఆరోగ్యం కలుగుతాయి. తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం ధనవృద్ధి కలుగుతుంది. పంచదారతో చేస్తే దుఃఖనాశనం. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వసంపదలు వృద్ధి చెందుతాయి. ఈ ఊది నీటితో చేసే అభిషేకం మహాపాపాలను నశింపచేస్తుంది. నవరత్న జలాభిషేకం ధనధాన్య పశుపుత్ర లాభాన్ని కలిగిస్తుంది. మామిడి పండ్ల రసంతో చేసే అభిషేకం చర్మవ్యాధుల నిర్మూలనం. పసుపు నీరుతో చేసే అభిషేకం సౌభాగ్యాన్ని కలిగిస్తాయి. నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది. పుష్పోదకాభిషేకం భూలాభాన్ని ప్రసాదిస్తుంది. బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి. రుద్ర ఉదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. గరికె నీటితో చేసే అభిషేకం ధన కనక వస్తువులు మరియు వాహనాలను ప్రసాదిస్తుంది. సుగంధ ఉదకాభిషేకం దారిద్ర్యాన్ని పోగొడుతుంది. కస్తూరికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.